సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు. టీడీపీ హయాంలో దళారులు ప్రజలను దోచుకున్నారని ఆయన అన్నారు. చింతలపూడిలో తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి సమన్వయకర్త విజయరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చింతలపూడి నియోజకవర్గానికి కూడా నూతన సమన్వయకర్తగా కమ్మ విజయరాజు కూడా పార్టీ నియమించింది. ఆయన మన ముందున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మిమ్మల్ని పార్టీ కేడర్ ఇక్కడ సమన్వయకర్తగా నియమించాక ఇక్కడ ఉన్నటువంటి కేడర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? క్షేత్రస్థాయిలో కూడా మీరు పరిశీలిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా కలుపుకెళ్తున్నారు? నాకు ఒక ఎంప్లాయీగా ఉన్న నన్ను దీవించి ఆశీర్వదించి ఇంత మంచి అవకాశం ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చి, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన నన్ను ఇక్కడ పంపించిన తర్వాత నేను ఇక్కడ స్థానికుడిని అనే ఒక నినాదం రావడంతో ఇక్కడ నాకున్న బంధుమిత్రులే కాదు, కేడర్ కూడా చాలా బలంగా ఆనందంగా నాతో కలిసి పనిచేయటానికి ఉబిళ్ళూరుతున్నారు, ఉత్సాహభరితంగా ఉన్నారు. చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ పార్టీకి ఒక కొత్త బలము కొత్త జీవము వచ్చిందని నమ్ముతున్నారు. సో మన కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీరు కేడర్లోకి వెళ్తున్నారు, కేడర్తో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఇక్కడ నియోజకవర్గంలో? ప్రజల్లో చాలా అద్భుతమైన స్పందన ఉందండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఈ రెండు ముడిపడినాయి. అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు అవి చాలామందికి అర్థం కాదు. కానీ పేద ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవ సమానులుగా చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే నెల మొదటి రోజునే గడప సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కానీ, నిత్యావసర వస్తువుల పంపిణీ కానీ, వాళ్ళందరికీ కూడా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే కాకుండా పేదవాడిని ఆదరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ ఆయన గుండెల్లో పెట్టుకుని ఒక దేవుడిగా కొలుస్తున్నారు. కాబట్టి పేద ప్రజల్లో అది ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ విపరీతమైన ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. తను కూడా సమన్వయకర్తగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డికి తను రుణపడి ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కూడా ప్రతి పేద గడపకు చేరటం కూడా వాళ్ళంతా కూడా సీఎం వైద్యుడిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తామైతే కనుక క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ, జనసేన ఎంతమంది కలిసి వచ్చినా కానీ సుస్థిగా సీఎం వైద్యుడి గెలిచి ముఖ్యమంత్రిని చేసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కూడా గెలిచి సీఎం వైద్యుడి కానుకగా ఇస్తామని చెప్పి విజయరాజు కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, కామర్పట్నం.